ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఇంత ఉండేది, అది కాస్త ఓఆర్ఆర్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు RRR వస్తే కనుక ఒక 100 కిలోమీటర్స్ లోపల వరకు, 90 to 100 కిలోమీటర్స్, ఆ తర్వాత ఇంకో 30 కిలోమీటర్స్ వరకు కూడా కామన్గా అది హైదరాబాద్ కిందే కన్వర్ట్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ హైదరాబాద్లో కూడా మనం గబుక్కుని ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఒకప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఒక రెస్టారెంట్కో ఒక దీనికో వెళ్తే చాలా హాయిగా అనిపించేది. ఈ రోజున ట్రాఫిక్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఏ సైట్ సీయింగ్ ప్లేస్కి వెళ్ళినా నెంబర్ ఆఫ్ జనాలు, అది హాలిడేస్ కాదు వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా ఆ రేంజ్లోనే క్రౌడ్ పెరిగింది. సో దానివల్ల హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. ఆ ఎక్స్టెన్షన్లో పూర్తిగా డామినేట్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే బిల్డర్సు, రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ ప్రాసెస్ వచ్చినప్పుడు హైదరాబాద్ 30 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా లేఅవుట్ల కింద కన్వర్ట్ అవుతూ వచ్చినాయి. ఆ లేఅవుట్స్ కాస్త అపార్ట్మెంట్స్, విల్లాసు, హైరైజ్ అపార్ట్మెంట్స్, ఇలా మనం ఒక 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోతున్నాము మిడిల్ నుంచి కౌంట్ చేసుకుంటే అన్ని వైపులా సరౌండింగ్స్లో. సో ఇలాంటి ప్రాసెస్లో మనం ఈ మధ్య హైడ్రాని చూసాం. హైడ్రా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి 10 floors, 15 floors విల్లాస్ ఇట్లా ఏవైతే ఉంటాయో కాలువల మీద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్గా కట్టిన బిల్డింగ్స్ అన్నిటిని కూడా పడేయటం జరిగింది. దానికి కోర్టు పర్మిషన్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వచ్చింది. అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ రాలేదు, అంటే కనీసం స్టే ఆర్డర్ కూడా రాలేదు. ఎందుకు అంటే మీకు ప్రాపర్టీ కొనేటప్పుడు పూర్తి అవగాహన లేకపోవడం. 10 మంది కొన్నారు కదా, మేము 11వ వాళ్ళం కొనేద్దాము అనుకుంటే లాస్ అయ్యేది మనమే. పూర్తిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. విన్నారు కదా రమ్య గారి మాటలు. ఎప్పుడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి, టైం తీసుకోండి, విజిట్ చేయండి, ల్యాండ్ ఎక్కడుంది, లొకేషన్స్ ఎక్కడున్నాయి, నిజంగా ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి రేపు ప్రొద్దున ప్రాఫిట్ వస్తుందా లేదా, లేకపోతే డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయా లేదా, అప్రూవల్స్ అన్ని ఉన్నాయా లేదా చూసుకుని. ఎందుకంటే ఈరోజు చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే, మా ఫ్రెండ్ కొన్నాడు మేము బల్క్గా తీసుకుంటాము, లేకపోతే మా చుట్టాలు కొన్నారు మేము అంతా కలిసి అక్కడే తీసుకుంటాము, లేకపోతే మా ఫ్రెండ్ చెప్పాడు, మా కొలీగ్ చెప్పాడు, నా నైబర్ చెప్పాడు. అట్లా కాదండి. ఈ ల్యాండ్ మీద అవగాహన ఎవరికైతే ఉంటుంది, ఏ ఏరియాలో తీసుకుంటే మంచిది అనేది తెలుసుకుని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఊరికి అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేయకండి. తక్కువకి వస్తుందని అస్సలు పోవద్దండి. ఎందుకంటే తక్కువగా ఎక్కడనే చెప్తారో అక్కడే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఈరోజు ఇన్వెస్ట్ చేసేది ఫ్యూచర్ భవిష్యత్ కోసమే.